చిన్న పిల్లలలో కోల్డ్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది, కామన్గా వస్తుంటుంది. మనకి ఏజ్ ఎట్లెట్లా పెరుగుతూ ఉంటే అంత ఈజీగా రాదు. అండ్ ఇంకా ఓల్డ్ ఏజ్లోకి వచ్చినాక అంటే అరౌండ్ 70s వచ్చినాక అసలు జలుబే రాదు అంత ఈజీగా. ఏంటంటే మన బాడీ దానికి ఇమ్యూనిటీ అంతా పెంచుకొని ఏదైతే ఉంటుందో. సో చిన్నపిల్లలలో కామన్, బట్ ఫ్రీక్వెంట్గా రావడానికి ఇంకా అదర్ కాజెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ అడ్నాయిడ్స్ కానీ, మెయిన్గా అబ్బాయిలలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఈ అబ్బాయి అమ్మాయి మీరు అది అబ్బాయికి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ బెలూన్ లాగా ఉబ్బినట్టు అనిపిస్తుంది. అది బేసిక్ ఏంటంటే ముందర స్కిన్ అంటాం కదా, స్కిన్ అది ఫ్రీగా యూరిన్ వెళ్ళిపోక యూరిన్ అంతా ట్రాప్ అయిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంటాయి. దానికి ఏం లేదు, సింపుల్గా డైలెట్ చేసుకోవచ్చు. లేదు చాలా చిన్నగా ఉంది అంటే బెటర్ ఆప్షన్ గో ఫర్ సర్కంసిషన్. స్కిన్ ఒక పార్ట్ తీసేస్తారు సో దట్ యూరిన్ ఫ్రీ ఉంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలా చేసిన తర్వాత ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు కూడా మూత్రం ఇన్ఫెక్షన్స్ అని కొంతమంది అడ్మిట్ అయ్యారు. మూత్రం ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే మూత్రం ఆపుకొని పోస్తారు చూడండి, వాళ్ళకి ప్రాబ్లం. మూత్రం వచ్చిందంటే పోసేయాలి, దాహం వేసిందంటే నీళ్ళు తాగాలి, ఏ ప్రాబ్లం ఉండదు దానికి.